మా ఛానల్కి స్వాగతం. మా నేటి కథనం తోడికోడళ్ళు. ఉదయాన్నే రీతు వంటగదిలో బిజీగా ఉండి తన కొడుకు కోసం అల్పాహారం సిద్ధం చేస్తున్నప్పుడు హఠాత్తుగా డోర్బెల్ మోగింది. రీతు వెంటనే వెళ్లి దాన్ని తెరిచింది. ఆమె తోడికోడలు పుష్ప తన ఎదురుగా మిఠాయి పెట్టెతో నిలబడి ఉండటం చూసి ఎలా ఉన్నావు అని అడిగింది. రీతు తన పని ముగించుకుని త్వరగా పుష్ప దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడిగింది. అంతా చాలా బాగుంది. మరియు రోహిత్కి ఇప్పుడు పెద్ద ఉద్యోగం వచ్చింది. అందుకే మీకు నోరు తీపి చేయడానికి నేను ఈ స్వీట్ని తెచ్చాను. ఇది విన్న రీతు ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు వచ్చింది. అదే సమయంలో ఆమె తోడికోడలు తన ఐఫోన్ను చూపించింది. మరియు అంది, రీతూ, ఇది చూడు, రోహిత్ పంపించాడు బెంగుళూరు నుంచి. బాగుంది కదా? అప్పుడు రీతు, అవును, ఫోన్ చాలా బాగుంది. అప్పుడు ఆమె తోడికోడలు ఆమెపై వ్యంగ్య చిరునవ్వుతో చెప్పింది, నా కొడుకు మిలియన్లో ఒకడు. అతను ఎంత శ్రద్ధ వహిస్తాడో మాపై చూడండి. ఈ మొబైల్తో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మా అబ్బాయిని వీడియో కాల్ ద్వారా చూడొచ్చు, అతనితో ముఖాముఖి మాట్లాడవచ్చు అంటూ పుష్ప తన ఫోన్ని పదేపదే చూస్తోంది. ఇది చాలా మంచి విషయం కోడలు. కానీ రోహిత్ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? అతను బెంగళూరు వెళ్లి చాలా నెలలు అయ్యింది. మీరు అతనిని కలవాలని తహతహలాడుతున్నారు కదా. మన అబ్బాయి భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలని కోరుకున్నప్పుడు దూరంగా ఉండడం వల్ల వచ్చే నష్టమేమిటి? ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మా అబ్బాయితో వీడియో కాల్లో మాట్లాడవచ్చు. నాకు అనిపిస్తోంది నువ్వు నా కొడుకు అభివృద్ధిని చూసి మాపై ఉన్న ప్రేమను చూసి అసూయపడుతున్నావు. కానీ తప్పు నీది కాదులే. మా అబ్బాయి ఇంత మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, విలాసవంతమైన జీవితం, మరియు మీ అబ్బాయికి కేవలం 15 నుంచి 20 వరకు వేల ఉద్యోగం చేస్తున్నాడు. నేను నా కొడుకుకు వీడియో కాల్ చేస్తాను. నా కొడుకు మాత్రమే కాదు, నా కోడలు కూడా మమ్మీ మమ్మీ అని ఎంతగా ప్రేమగా ఉంటుందో. పుష్ప ఫోన్లో వీడియో కాల్ చేయడం ప్రారంభించింది. 2-3 సార్లు మోగింది కానీ అవతలి వైపు నుండి సమాధానం లేదు. కొద్దిసేపటికి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ మమ్మీ, మీరు ఎప్పుడైనా ఫోన్ తీసి నాకు కాల్ చేస్తారు. నేను మీకు ఫోన్ ఇచ్చాను కాబట్టి మీరు ఇతరులను ఇబ్బంది పెట్టాలని కాదు. నేను సమయం చూసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను. అది విని ఆశ్చర్యపోయింది పుష్ప. రీతు పుష్పతో టీ తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. అదే సమయానికి రీతు కొడుకు వినయ్ తన ఆఫీస్కి వెళ్లడానికి బయటకు వచ్చాడు. బయట తన పెద్దమ్మను చూసి పలకరించాడు. హే వినయ్, ఈ స్వీట్ తిను. మీ అన్నయ్యకు బెంగుళూరులో చాలా మంచి పని వచ్చింది. అతను కాసేపు మాట్లాడిన తర్వాత రీతు కొడుకు వినయ్ ఆమె పాదాలను తాకి అతని పనికి వెళ్లాడు. అప్పుడు పుష్ప ఫోన్ మోగింది. హెలో రోహిత్, నీ మొహం చూడాలని నా హృదయం తహతహలాడుతోంది. అప్పుడు అవతలి వైపు హెలో మమ్మీ, నాకేం అర్థం కావడం లేదు. అప్పుడు వెనుక నుండి కోడలు మాట్లాడుతూ ఇలా అంటుంది, మీ అమ్మ రోజంతా కాల్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. మాకు ఏదైనా ప్రైవేట్ లైఫ్ ఉందా లేదా? ఆ క్షణంలో రీతు, కోడలు, మీ అబ్బాయి మీ సుఖాలు చూసుకోవడం మంచిది, కాని ఇప్పుడు మీకు కొంచెం టైం కూడా ఇస్తే బాగుండేది. రీతు మాటలు పుష్పాకి బాధ అనిపించాయి. పుష్ప ఇంకా అక్కడి నుంచి వెళ్లడమే మంచిది అనుకుని వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత పుష్ప రీతుకి ఫోన్ చేసింది. ఉదయం నుంచి ఈయనకి ఊపిరాడటం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు రీతు అంది, వినయ్ ఆఫీస్ మీ ఇంటి దగ్గర ఉంది, నేను అతన్ని పంపిస్తాను. రీతు వినయ్కి ఫోన్ చేసి చెప్పింది. వినయ్ వెంటనే ఒక సహోద్యోగి కారుని తీసుకుని తన పెద్దమ్మ ఇంటికి చేరుకుని అతనిని కార్లో కూర్చోపెట్టి వెంటనే అతనిని హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. కొంతసేపటికి రీతు కూడా అక్కడికి చేరుకుంది. పుష్ప ఆమె తన కొడుకుకి ఫోన్ చేసి అతని తండ్రి పరిస్థితి గురించి చెప్పింది. మరియు వెంటనే రా, మాకు మీరు చాలా అవసరం అని చెప్పింది. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది, మాకు ఇప్పుడు రావడం కుదరదు. ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పు, పంపిస్తాను. ఫోనులో కొడుకు చెప్పిన ఈ మాటలు వినగానే పుష్ప చెవులు రిక్కించుకున్నాయి. కొడుకును తను ఎంత ఎత్తుకు చేర్చిందంటే అతనికి అక్కడి నుండి అతని తల్లిదండ్రులు కూడా కనిపించట్లేదు. పుష్ప భర్త ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు కానీ వినయ్ అతనికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. తన భర్త యొక్క మందులు, ఆహారం అన్ని తనే చూసుకుంటున్నాడు. వినయ్ సంపాదించేది తక్కువ అయినా తను తన వాళ్లని గౌరవంగా మంచిగా చూసుకుంటున్నాడు. మరోవైపు పుష్ప తన కొడుకు గురించి ఆలోచిస్తుండగా ఏడుస్తుంది. మీకు ఈ కథ ఎలా ఉంది? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథతో కలుద్దాం. ధన్యవాదాలు.